వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 2023 కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదే జిఐ ట్యాగ్స్. జిఐ ట్యాగ్ అనగా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. తెలుగులో దీన్నే భౌగోళిక గుర్తింపు అంటాం. భౌగోళిక గుర్తింపు అనగా ప్రతి ప్రాంతంలో ఏదో ఒకటి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఉంటుందన్నమాట. అది వ్యవసాయ ఆధారితమైనది కావచ్చు, అదేవిధంగా చేతితో తయారు చేసేటువంటివి కావచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు. చాలా వెరీ ఇంపార్టెంట్గా కొన్ని ప్రసిద్ధమైనటువంటివి ఉంటాయి ప్రతి ప్రాంతానికి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే మనందరికీ బిర్యానీ ఫేమస్. అదేవిధంగా తిరుమలకి వెళ్తే లడ్డు ఫేమస్, బందరుకు పోతే లడ్డు ఫేమస్, కొండపల్లికి పోతే కనుక బొమ్మలు ఫేమస్. ఇట్లా ప్రతి ప్రాంతానికి ఒక గొప్ప ప్రసిద్ధి చెందినటువంటివి ఉంటాయి. వాటికి ఏం చేయాలంటే ఒక సూచికని ఇచ్చినట్లయితే కనుక, ఒక ఇండికేషన్ ఇచ్చినట్లయితే కనుక, జాగ్రఫికల్ పరంగా ఒక ఇండికేషన్ ఇచ్చినట్లయితే కనుక అది మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుందన్నమాట. దీనికోసమే జిఐ ట్యాగులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ ప్రాంతంలో భౌగోళిక ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని మరింత హైప్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఒక ఇండికేషన్ అవసరం. అట్లా గొప్ప గొప్పవి ఏవైతే ఉంటాయో వాటికి ఇండికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. జాగ్రఫికల్ ఇండికేషన్స్ అనమాట. అట్లా ప్రతి సంవత్సరం కూడా కొన్నింటికి జిఐ ట్యాగులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అవి వరల్డ్ వైజ్ చాలా, అంటే జిఐ ట్యాగ్ వచ్చిందంటే అది చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటిది అని అర్థం చేసుకోవచ్చు మనం. జాతీయంగానే కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వస్తుందన్నమాట జిఐ ట్యాగ్ వస్తే కనుక. ఇటీవల మనం చూస్తే ఆత్రేయపురం పూతరేకులు. ఆత్రేయపురంలో చాలా గొప్పగా పూతరేకులు ఉన్నాయి, కాదని చెప్పడంలే. కానీ జిఐ ట్యాగ్ రావడం వల్ల దానికి మరింత గుర్తింపు లభిస్తుందన్నమాట. జిఐ ట్యాగ్ అనేది ఒకసారి ఇచ్చిన తర్వాత వాటిని 10 సంవత్సరాలు ఒకసారి రెన్యూ చేయించుకుంటూ రావాలి. ఈ జిఐ రిజిస్ట్రీ అనేటువంటిది చెన్నైలో ఉంటుందన్నమాట. ఈ రిజిస్ట్రీ వాళ్ళే జిఐ ట్యాగులు ఇవ్వడం జరుగుతుంది. జిఐ రిజిస్ట్రీ ఎక్కడ ఉంటుందంటే చెన్నైలో ఉంది. ఈ రిజిస్ట్రీ వాళ్ళే ఈ జిఐ ట్యాగులు ఇవ్వడం జరుగుతుంది. జిఐ ట్యాగ్ పొందిన తర్వాత 10 సంవత్సరాలు ఒకసారి రెన్యూ చేసుకుంటూ రావాలి ఖచ్చితంగా. ఓకేనా. ఈ జిఐ ట్యాగ్ అనేది దేని కిందకి వస్తుందంటే కనుక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కిందకి వస్తుందన్నమాట. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనగా మేధో సంపత్తి హక్కు కిందికి వస్తుందన్నమాట ఈ జిఐ ట్యాగ్ అనేటువంటిది. ఈ మేధో సంపత్తి హక్కుల కిందికి వచ్చేటువంటి కొన్ని ట్రేడ్ మార్క్స్, ఇండస్ట్రియల్ డిజైను, పేటెంట్, జిఐ ట్యాగు, ఇవన్నీ కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కిందకే వస్తాయన్నమాట. పేటెంట్స్ కావచ్చు, అదేవిధంగా ట్రేడ్ మార్క్ కావచ్చు, అదేవిధంగా జిఐ ట్యాగ్ కావచ్చు, ఇండస్ట్రియల్ డిజైన్ కావచ్చు. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే కనుక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కిందకే వస్తాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ప్రపంచ వాణిజ్య సంస్థ కింద ట్రిప్స్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట. ట్రిప్స్ అబ్రివేషన్ మనం చూస్తే ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట. ఈ ట్రిప్స్ అనేటువంటి అగ్రిమెంట్ జరిగింది. మన భారతదేశం ఈ ట్రిప్స్ అగ్రిమెంట్లో భాగంగానే జిఐ ట్యాగులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ WTOలో మన భారతదేశం కూడా సభ్యదేశమే కాబట్టి ఈ ట్రిప్స్ అగ్రిమెంట్లో భాగంగా జిఐ ట్యాగులు మనం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికోసం భారతదేశం ఒక చట్టం చేయడం జరిగిందనమాట. అదే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 అనేటువంటి చట్టం చేసింది. ఈ చట్టం 2003 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. 2003 నుంచి ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా దీని కింద ఒక డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే కనుక డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ డిపార్ట్మెంటు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది.
దీనికోసం ఒక డిపార్ట్మెంట్ ఏర్పడింది అనమాట. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనమాట. ఈ డిపార్ట్మెంట్ దేని కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. ఇట్లా జిఐ ట్యాగులు అనేటువంటివి చాలా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వాటికి జిఐ ట్యాగులు ఇచ్చారు, తెలంగాణలో ఎన్నో వాటికి జిఐ ట్యాగులు ఇచ్చారనమాట. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా 2023లో వచ్చినటువంటి దాదాపు 40 ముఖ్యమైనటువంటి జిఐ ట్యాగులు ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా, క్వశ్చన్ టు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జిఐ ట్యాగుల పరంగా అడిగినప్పుడు మనకు రాష్ట్రాలు అడుగుతారనమాట. దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కాబట్టి దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా చట్టం కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఏంటి చట్టం అంటే కనుక జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 అనమాట. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2003 నుంచి అమల్లోకి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇక చూద్దాము ఒకసారి జిఐ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేసి. చాలా వెరీ ఇంపార్టెంట్. దయచేసి మీరందరూ కూడా ముందుగా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు ఇట్లాంటి క్లాసులు మరిన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, మరింత మేము ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఒక టాపిక్కు సంబంధించినటువంటి క్లాసెస్ అనమాట ఇవన్నీ కూడా. మీరు అందరూ లైక్ చేయాలి. క్లాస్ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి. మాటి అరటి పండ్లు జిఐ ట్యాగ్ పొందినవి. ఈ అరటి పండ్లు ఏ రాష్ట్రానికి చెందినవి? తమిళనాడు. మాటి అరటి పండ్లు తమిళనాడు. కాలాజీరా రైస్ జిఐ ట్యాగ్ పొందెను. ఈ బియ్యం ఏ రాష్ట్రానికి చెందినవి? ఒరిస్సా. కాలాజీరా రైస్ ఒరిస్సా. ఆత్రేయపురం పూతరేకులు జిఐ ట్యాగ్ పొందినవి. ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి? ఆంధ్రప్రదేశ్. ఆత్రేయం పూతరేకులు ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా. జిఐ ట్యాగ్ పొందిన తాండూరు కందిపప్పు ఏ రాష్ట్రానికి చెందినది? తెలంగాణ. తాండూరు కందిపప్పు తెలంగాణ. జిఐ ట్యాగ్ పొందిన రాజౌరి చిక్రీ వుడ్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది? జమ్మూ కాశ్మీర్. రాజౌరి చిక్రీ వుడ్ క్రాఫ్ట్ జమ్మూ కాశ్మీర్. మాటి బనానా తమిళనాడు. కాలాజీరా రైస్ ఒరిస్సా. ఆత్రేయపురం పూతరేకులు ఆంధ్రప్రదేశ్. తాండూరు కందిపప్పు తెలంగాణ. రాజౌరి చిక్రీ వుడ్ క్రాఫ్ట్ జమ్మూ కాశ్మీర్. బెనారస్ పాన్కు భౌగోళిక గుర్తింపు లభించను. ఈ పాన్ ఏ రాష్ట్రానికి చెందినది? ఉత్తరప్రదేశ్. బెనారస్ పాను ఉత్తరప్రదేశ్. మార్తాండం తేనెకు భౌగోళిక గుర్తింపు లభించగా ఈ తేనె ఏ రాష్ట్రానికి చెందినది? తమిళనాడు. మార్తాండం తేనె తమిళనాడు. రేవా మామిడికి జిఐ ట్యాగ్ లభించను. ఈ మామిడి ఏ రాష్ట్రంలో కలదు? మధ్యప్రదేశ్. రేవా మామిడి మధ్యప్రదేశ్. చెడిబుట్ట శారీస్కి జిఐ ట్యాగ్ లభించను. ఈ శారీస్ ఏ రాష్ట్రానికి చెందినవి? తమిళనాడు. చెడిబుట్ట శారీసు తమిళనాడు. వడకొలం రైస్కి జిఐ ట్యాగ్ లభించింది. ఈ వడకొలం రైస్ ఏ రాష్ట్రానికి చెందినది? మహారాష్ట్ర. వడకొలం రైస్ మహారాష్ట్ర. బెనారస్ పాన్ ఉత్తరప్రదేశ్. రేవా మామిడి మధ్యప్రదేశ్. మార్తాండం తేనె తమిళనాడు. చెడిబుట్ట శారీస్ తమిళనాడు. వడకొలం రైస్ మహారాష్ట్ర. సేలం సాగోకి జిఐ ట్యాగ్ లభించింది. ఈ సాగు ఏ రాష్ట్రానికి చెందినది? తమిళనాడు. సేలం సాగు తమిళనాడు. మర్చా బియ్యంకి జిఐ ట్యాగ్ లభించింది. ఈ రైస్ ఏ రాష్ట్రానికి చెందినది? బీహార్. మర్చా బియ్యం బీహార్. జిఐ ట్యాగ్ పొందిన పష్మినా క్రాఫ్ట్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది? జమ్మూ కాశ్మీర్. పష్మినా క్రాఫ్ట్ జమ్మూ కాశ్మీర్. హత్రస్ హింగుకు జిఐ ట్యాగ్ లభించెను. ఇది ఏ రాష్ట్రంలో ఉండెను? ఉత్తరప్రదేశ్. హత్రస్ హింగ్ ఉత్తరప్రదేశ్. యదయూర్ చిల్లీకి భౌగోళిక గుర్తింపు లభించెను. ఈ మిరపకాయలు ఏ రాష్ట్రానికి చెందినవి? కేరళ. యదయూర్ చిల్లీ కేరళ. జిఐ ట్యాగ్ పొందిన సాహి లిచ్చి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది? బీహార్. సాహి లిచ్చి బీహార్.
భౌగోళిక గుర్తింపు పొందిన తక్కల్ రతన్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది? తక్కల్ రతన్ క్రాఫ్ట్ తమిళనాడు. భౌగోళిక గుర్తింపు పొందిన విల్లో క్రికెట్ బ్యాట్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది? జమ్మూ కాశ్మీర్. విల్లో క్రికెట్ బ్యాట్లు జమ్మూ కాశ్మీర్. జిఐ ట్యాగ్ పొందిన రంబన్ సులై మధు తేనె ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది? జమ్మూ కాశ్మీర్. రంబన్ సులై మధు తేనె జమ్మూ కాశ్మీర్. భౌగోళిక గుర్తింపు పొందిన అతూర్ తమలపాకులు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినవి? అతూర్ తమలపాకులు తమిళనాడు. భౌగోళిక గుర్తింపు పొందిన మంకురాద్ మామిడి ఏ రాష్ట్రానికి చెందినది? గోవా. మంకురాద్ మామిడి గోవా. భౌగోళిక గుర్తింపు పొందిన బెబింకా స్వీట్ ఏ రాష్ట్రానికి చెందినది? గోవా. బెబింకా స్వీట్ గోవా. జోధ్పూర్ బందేజ్ క్రాఫ్ట్కు భౌగోళిక గుర్తింపు లభించను. ఈ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? రాజస్థాన్. జోధ్పూర్ బందేజ్ క్రాఫ్ట్ రాజస్థాన్. జలేసర్ మెటల్ క్రాఫ్ట్కు భౌగోళిక గుర్తింపు లభించను. ఈ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఉత్తరప్రదేశ్. జలేసర్ మెటల్ క్రాఫ్ట్ ఉత్తరప్రదేశ్. బికనీర్ కషిదకరీ క్రాఫ్ట్కు భౌగోళిక గుర్తింపు లభించను. ఈ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? రాజస్థాన్. బికనీర్ కషిదకరీ క్రాఫ్ట్ రాజస్థాన్. జిఐ ట్యాగ్ పొందిన జదేరి నమ్మకట్టి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది? తమిళనాడు. జదేరి నమ్మకట్టి తమిళనాడు. బికనీర్ ఉస్తకల క్రాఫ్ట్కి భౌగోళిక గుర్తింపు లభించను. ఈ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? రాజస్థాన్. బికనీర్ ఉస్తకల క్రాఫ్ట్ రాజస్థాన్. ఉదయ్పూర్ కోఫ్ట్గిరి మెటల్ క్రాఫ్ట్కు భౌగోళిక గుర్తింపు లభించను. ఈ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? రాజస్థాన్. ఉదయ్పూర్ కోఫ్ట్గిరి మెటల్ క్రాఫ్ట్ రాజస్థాన్. నగ్రి దుబ్రాజ్ రైస్ భౌగోళిక గుర్తింపు లభించను. ఈ బియ్యం ఏ రాష్ట్రానికి చెందినవి? ఛత్తీస్గఢ్. నగ్రి దుబ్రాజ్ రైసు ఛత్తీస్గఢ్. సర్బతి గోధుమకు భౌగోళిక గుర్తింపు లభించను. ఈ గోధుమలు ఏ రాష్ట్రానికి చెందినవి? మధ్యప్రదేశ్. సర్బతి గోధుమలు మధ్యప్రదేశ్. సుందర్జా మ్యాంగోకు భౌగోళిక గుర్తింపు లభించను. ఈ మామిడి ఏ రాష్ట్రానికి చెందినది? మధ్యప్రదేశ్. సుందర్జా మ్యాంగో మధ్యప్రదేశ్. యాక్ చుర్బీకి భౌగోళిక గుర్తింపు లభించను. ఈ యాక్ ఏ రాష్ట్రానికి చెందినది? అరుణాచల్ ప్రదేశ్. యాక్ చుర్బీ అరుణాచల్ ప్రదేశ్. గోండ్ పెయింటింగ్కు భౌగోళిక గుర్తింపు లభించను. ఈ పెయింటింగ్ ఏ రాష్ట్రానికి చెందినది? మధ్యప్రదేశ్. గోండ్ పెయింటింగ్ మధ్యప్రదేశ్. హతీ చిల్లీకి జిఐ ట్యాగ్ లభించినది. ఈ మిరపకాయలు ఏ రాష్ట్రానికి చెందినవి? మణిపూర్. హతీ చిల్లీ మణిపూర్. సోజత్ మెహందీకి భౌగోళిక గుర్తింపు లభించను. ఈ మెహందీ ఏ రాష్ట్రానికి చెందినది? రాజస్థాన్. సోజత్ మెహందీ రాజస్థాన్. భౌగోళిక గుర్తింపు పొందిన కుంభం ద్రాక్ష ఏ రాష్ట్రానికి చెందినది? తమిళనాడు. కుంభం ద్రాక్ష తమిళనాడు. భౌగోళిక గుర్తింపు పొందిన కాంగ్రా టీ ఏ రాష్ట్రానికి చెందినది? హిమాచల్ ప్రదేశ్. కాంగ్రా టీ హిమాచల్ ప్రదేశ్. జిఐ ట్యాగ్ పొందిన మిథిలా మఖానా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది? మిథిలా మఖానా బీహార్. మిథిలా మఖానా బీహార్. జిఐ ట్యాగ్ పొందిన జుడిమా రైస్ వైన్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది? అస్సాం. జుడిమా రైస్ వైన్ అస్సాం. జిఐ ట్యాగ్ పొందిన జీరాపుల్ రైస్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది? ఛత్తీస్గఢ్.
జీరాపూర్ రైస్ ఛత్తీస్గఢ్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు జిఐ ట్యాగ్ ఏమేమి పొందాయంటే కనుక తిరుపతి లడ్డు, బందరు లడ్డు, బొబ్బిలి వీణ, గుంటూరు సన్నమిరపకాయలు, ఆత్రేయపురం పూతరేకులు, అరకు వ్యాలీ అరాబికా కాఫీ, బనగానపల్లి మామిడి పండ్లు, బొడితి బెల్ అండ్ బ్రాస్ క్రాఫ్ట్, కొండపల్లి బొమ్మలు, శ్రీకాళహస్తి కలంకారి, పెడన కలంకారి, ఏటికొప్పాక బొమ్మలు, ధర్మవరం పట్టు చీరలు, వెంకటగిరి చీరలు, ఉప్పాడ జందాని చీరలు, మంగళగిరి చీరలు, తోలు బొమ్మలాటలు, మాడ పొల్లం, అదేవిధంగా మచిలీపట్నం కలంకారి, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జిఐ ట్యాగ్ పొందినటువంటివి. తెలంగాణకు చెందినటువంటి జిఐ ట్యాగులు ఒకసారి చూస్తే హైదరాబాదు హలీము, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, పోచంపల్లి ఇక్కత్తు, నిర్మల్ బొమ్మలు, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్, గద్వాల్ చీరలు, చెరియల్ పెయింటింగ్స్, సిద్దిపేట గొల్లబామలు, నారాయణపేట చీరలు, వరంగల్ డర్రీస్, ఆదిలాబాద్ డోక్రా, టెలియా రుమాల్, ఇవన్నీ కూడా తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ పొందినటువంటివి అన్నమాట. ముందుగా ఫాలోవర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 23, అక్టోబర్ 24, అక్టోబర్ 25 ఈ 3 రోజుల పాటు మేము ఆఫర్తో కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. 1 year కరెంట్ అఫైర్స్ డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు 60 రూపాయలు 60 రూపీస్ 8186006848 అనే నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల 1 year కరెంట్ అఫైర్స్ PDF ఫైల్ పంపిస్తాం. ఈ 3 రోజులు దాటితే మళ్ళీ యథావిధిగా ముందులాగానే 100 రూపీస్ వసూలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆఫర్తో ఈ 3 రోజులు మేము 60 రూపీస్కి అందజేస్తూ ఉన్నాం. కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకేనా, అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కూడా ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్.